హలో ఏ గైస్, వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. అయితే టుడే 30 నవంబర్ అండి. మంత్ అయిపోయింది. రేపు ఉంది, 31 వరకు ఉంది కదా, సారీ. 30 నవంబర్ అండి. చూస్తే 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాం. అంతా చెప్తా, సైకాలజీ అంతా చెప్తా. ఈరోజు అయితే 1500 వరకు ప్రాఫిట్ రావాల్సింది. జస్ట్ ఎంత తీసుకున్నాం అంటే జస్ట్ 625 రూపీస్ ప్రాఫిట్. అది కూడా 3 ట్రేడ్స్ అంటే ట్యాక్స్ కట్ చేసుకుంటే అరౌండ్ 150 రూపీస్ ట్యాక్స్ కట్ చేసుకున్న 500 అలా ఉంటుందండి. అయితే ఈరోజు చెప్తాను మీకు, అన్నీ చెప్తా, అసలు లాజిక్ ఏంటి, అన్ని ట్రేడ్స్ అన్ని లాజిక్ చెప్తా. ఫస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే స్టార్టింగ్ యూజ్ సెల్లింగ్ అయితే వచ్చింది. యూజ్ సెల్లింగ్ని అయితే అసలు అనుకోలేదు, ఎందుకంటే మనం అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్. ట్రేడ్ డౌన్ సైడ్ అంటే ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అవుతే బాగోదు కదా, కాకపోతే మంచి ర్యాలీ అయితే చూపించింది. దాని తర్వాత డబ్ల్యూ ఫామ్ అయింది. డబ్ల్యూ ఫామ్ అయ్యి ఈ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా. నేను ఎప్పుడైతే హోల్డ్ చేస్తానో అప్పుడైతే తక్కువ టార్గెట్ వస్తుంది. నేను అసలు చెప్పాలంటే ఇక్కడ వరకు నాకు 1300 టార్గెట్ అయితే వచ్చిందండి. 1300 టార్గెట్ అయితే వచ్చింది, కానీ నేను ఇక్కడ బుక్ చేసుకోలే, హోల్డ్ చేసా. ట్రైలింగ్ ఎస్ఎల్ ఇక్కడ పెట్టాను, ట్రైలింగ్ ఎస్ఎల్ ఇక్కడ పెట్టి హోల్డ్ చేసా. ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. దానివల్ల మనకి 500 రూపీస్ వచ్చింది, ఎగ్జాక్ట్ 500 రూపీస్ వచ్చింది. మీకు ప్రీమియంలో కూడా చూపిస్తా, ఇదిగోనండి. ఇది ఇక్కడ వరకు అయితే 1300 వరకు వెళ్ళింది, కానీ ఇక్కడ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోలేదు. నేను ఇక్కడ ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టాను, ఇక్కడ ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. మరి ఏమీ చేయలేము. అది ఫస్ట్ ట్రేడ్ అండి. ఫస్ట్ ట్రేడ్ అయితే ఆ లాజిక్ మీద తీసుకున్నా. సెకండ్ ట్రేడ్ ఏ లాజిక్ చెప్తాను చూడండి. సెకండ్ ట్రేడ్ అయితే ఇది ట్రెండ్ లైన్. బిగ్ బార్ ఈ డౌన్ కూడా బ్రేక్ అయ్యి ట్రాప్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్ అయ్యి ట్రాప్ చేసింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ కూడా మనకి చెప్పాలంటే ఇక్కడైతే ఫుల్, ఇంకా మనకి మీరు చెప్తే నమ్మరండి గాయస్. ఇక్కడ నాకు ఎంత గ్లిచ్ అయిందంటే, నాకు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ అయింది 25 రూపీస్, 25.505 దగ్గర ఎక్కడో ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. నాకేమని కనిపించిందంటే మన ఇందులో 17.05 దగ్గర ఆర్డర్ ప్లేస్ అయినట్లు కనిపించింది. 17.05 దగ్గర ఎగ్జాక్ట్ ఆర్డర్ ప్లేస్ అయిందని నేను అనుకున్నాను. మార్కెట్ ఆర్డర్ కదా, అలా ప్లేస్ అవుతాయేమో అనుకున్నా. కాకపోతే ఇక్కడ వరకు వెళ్ళింది గాయస్, దగ్గర 600 వరకు, ఎంతవరకు వెళ్ళింది, ఎన్ని పాయింట్స్ చూద్దాం. దగ్గర 500 వరకు వెళ్ళింది. నాకు తెలియక లేదు 25 కాబట్టి దగ్గర 600 వరకు వెళ్ళింది. 25 దగ్గర తీసుకున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు పెట్టాను. ఇది అయితే నాకు తెలియక 17 దగ్గర అనుకొని నాకు ప్రాఫిట్ చూపించడం కూడా అలాగే చూపించింది. ఎలాగా 17 దగ్గర తీసుకున్నట్లు చూపించింది ప్రాఫిట్ కూడా. అయితే నేను అనుకున్నాను, ఓకే అలా ఆర్డర్ ప్లేస్ అవుతుందేమో అనుకుంటే తీరా చూస్తే మరి అది గ్లిచ్ అని అర్థమైంది నాకు. అస్సలు అయితే హిట్ అయిపోయింది. హిట్ కూడా అవ్వలేదు. 27 రూపీస్ అయితే ప్రాఫిట్, అంతే. మీకు చూపిస్తా కావాలంటే, 27 రూపీస్ అయితే ప్రాఫిట్. సెకండ్ ట్రేడ్ ఏదండి, ఫస్ట్ ట్రేడ్ ఇది, ఇంకోండి. సెకండ్ ట్రేడ్ ఇదే. సెకండ్ ట్రేడ్ ఇదేనండి. ఎక్కడ బై చేసా, 27.05 దగ్గర బై చేసా, 27.60 దగ్గర సెల్ చేసా. ఇదే సెకండ్ ట్రేడ్. వర్స్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ అయితే. అసలు నాకు చెప్పిన అదే గాయస్, నాకు అర్థం కాలేదు. లేకపోతే మనకి 600 అక్కడ ఒక గ్లిచ్ అయిపోయింది ఆ ప్రాఫిట్. నెక్స్ట్ ట్రేడ్ చూసుకుంటే, నెక్స్ట్ ట్రేడ్ కూడా మీకు సైకాలజీ చెప్తా. నెక్స్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాం. ఇది రెసిస్టెన్స్. ఇది ఎందుకంటే ఇక్కడ నుంచే సెల్ ఆఫ్ అయితే చూసాం ఒకసారి, మళ్ళీ ఇక్కడ నుంచే సెల్ ఆఫ్ అయితే చూసాం. ఇది బ్రేక్ చేసిందంటే నేను తీసుకున్నా. కాకపోతే ఈ రెసిస్టెన్స్ ఎందుకు ఏదో మార్కెట్ నాకు ఏదో అనిపించింది, ఎగ్జిట్ అయిపోయా. 3 పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోయా. ఆ ట్రేడ్ ఇదిగోండి గాయస్, ఇదే. జస్ట్ 3 పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోయా. ఇక్కడ ఎక్కడో ఎగ్జిట్ 39 దగ్గర ఎక్కడో ఎగ్జిట్ అయిపోయా. ఎగ్జిట్ అయిపోవడం మంచి పని అయింది, లేకపోతే ఎస్ఎల్ హిట్ అవుదును. అయితే ఎగ్జిట్ అయిపోయా. ప్రాఫిట్ 125 రూపీస్ ఎంతో ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓవరాల్ ప్రాఫిట్ అయితే ఇది గాయస్. మనం బ్యాక్ టు బ్యాక్ 3 డేస్ అయితే లైన్గా ప్రాఫిట్ చేసుకొని వస్తున్నాం. అది గాయస్, పేషెన్సీ వర్క్ అవుతుంది. నేర్చుకోండి ఫస్ట్, నేర్చుకున్న తర్వాత మార్కెట్లో దూకండి, ఏమీ ఉండదు. ఇదిగోండి గాయస్, ఇది 1347కి, ఇది ఏమొచ్చి 1242కి, ఈ ట్రేడ్ ఏమొచ్చి
1043కి. స్ట్రైక్ ప్రైస్ చూసుకుంటే అన్నీ ఎట్ ద మనీ ఆప్షన్సే. ఓకే గైస్, ఇది అయితే మనకి ఈరోజు ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ రేపు కలుద్దాం. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ చాలా వాలటైల్ మార్కెట్. వన్ డైరెక్షనల్ మూవ్ ఇస్తుంది అనుకుని చాలా ఎక్స్పెక్ట్ చేసా, కాకపోతే వన్ డైరెక్షనల్ మూవ్ లేదు, ఫుల్ వాలటైల్. ఐవి కూడా ఈరోజు చాలా ఎక్కువ ఉంది. ఐవి కూడా చూసుకుంటే అందుకే ప్రీమియమ్స్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, ఐదర్ అప్ ఐదర్ డౌన్. ప్రీమియమ్స్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. అయితే ఇది గైస్, ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయింది ఈరోజుది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఫాలో అవ్వండి, లైక్ చేయండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.